హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. డాక్టర్స్ బాబుని కూడా లోపలికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత విక్రమార్కకు ఏమీ అర్థం కాక ఏం చెయ్యాలో ఫస్ట్ టైం తన మైండ్కి కూడా తెలియక తల పట్టుకొని అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. చారీకి ఏమీ అర్థం కావటం లేదు. ఒక అమ్మాయిని విక్రమార్క మేడం అని పిలవటం, అంతకు మించి ఒక బాబుని తీసుకొని వచ్చి ఆ బాబు ప్రాణాలను కాపాడండి అని డాక్టర్స్ని అడగటం, వాళ్ళిద్దరి కోసం విక్రమార్క ఎందుకు అంతగా పరితపిస్తున్నాడో, వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఎంత ఆలోచించినా కూడా చారీకి ఏమీ తట్టడం లేదు. వాళ్ళ విక్రమార్క గురించి చారీకి పూర్తిగా తెలుసు, కానీ వీళ్ళు ఇద్దరు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు తెలియటం లేదు. ఒకవేళ వీళ్ళిద్దరికీ పెళ్ళయిందా అంటే లేదు లేదు, అలా అయ్యే ఛాన్స్ అస్సలే లేదు. విక్రమార్క గురించి చారీకి పూర్తిగా తెలుసు, అటువంటిది వాళ్ళకు పెళ్ళయ్యే అవకాశం కూడా లేదు అని తెలుసు. మరి ఎలా వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. హిరణ్య గురించి చారీ విన్నాడు, తెలుసుకున్నాడు. కానీ హిరణ్యని ఎప్పుడూ కూడా చారీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఇప్పుడు వాళ్ళ గురించి విక్రమార్క గారిని అడగాల వద్దా అని అనుకుంటూనే విక్రమార్క దగ్గరగా వచ్చి, సార్, మేడం మీకేమవుతారు అని ఉండబట్టలేని మనసు అడుగు అని తనని ముందుకు తోస్తూ ఉండటంతో విక్రమార్క ముందుకు వచ్చి అడిగాడు చారీ. నా ప్రాణం చారీ, నా మేడం నా ప్రాణం అని గుండెల మీద చేతిని పెట్టుకొని కన్నీళ్లతో అన్నాడు విక్రమార్క. సార్, మీరేంటి సార్ ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? అసలు ఏంటిదంతా అని విక్రమార్క కన్నీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న చారీ ఒక రకమైన బాధ, తనకి కూడా తన బాస్ని చూస్తే తట్టుకోలేని ఒక ఫీలింగ్ కలగటంతో అడిగాడు. ఏమీ మాట్లాడలేని విక్రమార్క తన చేతిని హిరణ్య, భార్గవ్ ఇద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్స్ వైపు చూపిస్తూ బేలగా, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా కన్నీళ్లతో చారీ వైపు చూశాడు విక్రమార్క. వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చారీకి అర్థం కాకపోయినా కూడా విక్రమార్కకి వాళ్ళంటే ప్రాణం అని ఇప్పుడు అతడు కార్చే కన్నీరుని బట్టి అర్థం చేసుకున్నాడు. నాకు కూడా తెలియకుండా ఈయన జీవితంలో ఇంకేదో జరిగింది అని అనుకొని మీరేమీ బాధపడకండి సార్, వాళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఖచ్చితంగా వాళ్ళు బ్రతుకుతారు, సేఫ్గా మీ కళ్ళ ముందుకు వస్తారు, వాళ్ళకి ఏమీ కాదు, మీరు భరోసాగా ఉండండి అని అన్నాడు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే హిరణ్య రూమ్లో నుంచి డాక్టర్ బయటకు రావటంతో విక్రమార్క పరుగున ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు నా మేడంకి ఎలా ఉంది, ప్రమాదం ఏమీ లేదు కదా అని ఆతృతగా అడిగాడు. అంతకు మించి భయం లోపల ఉంది, కానీ ఆ భయాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. ఆమె కడుపులో 2 కత్తుగాట్లు ఉన్నాయి, అలానే బ్లడ్ లాస్ కూడా చాలా అయ్యింది. ఆమె ఆ బ్లడ్ లాస్ని ఆపటానికి ట్రై చేసినట్లుగా ఉన్నారు, కానీ ఆపలేకపోయారు. ప్రాణానికైతే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ స్పృహలోనికి రావడానికి మాత్రం ఎంత లేదు అన్న ఒక 3 అవర్స్ పడుతుంది. ఆమెకు బ్లడ్ ఎక్కిస్తున్నాం, ప్లీజ్ మీరెవరూ కూడా ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. ఆమె స్పృహలోనికి వచ్చిన తర్వాత మాత్రమే రూమ్లోనికి వెళ్ళండి. ఒకవేళ స్పృహలోనికి వచ్చిన తర్వాత కూడా ఆమెతో ఎక్కువగా మాట్లాడించొద్దు అని జాగ్రత్తలు చెప్పి అప్పుడు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హిరణ్య ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాస్త స్థిమితపడ్డాడు విక్రమార్క. కానీ ఇంకా తన గుండె వేగం మాత్రం హై లెవెల్లోనే కొట్టుకుంటుంది. ఎందుకంటే మరోవైపు బాబు ఉన్నాడు కదా. కాకపోతే కాస్తలో కాస్త బెటర్, హిరణ్య ప్రాణాలతో సేఫ్గానే ఉంది అని తెలిసి కాస్త నార్మల్గా కొట్టుకుంటుంది అతడి గుండె. బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటి అని బాబు రూమ్ వైపు చారీ, విక్రమార్క ఇద్దరు చూస్తూ ఉన్నారు. రూమ్ బయటే ఉండి డోర్కి ఉన్న గ్లాస్ నుంచి విక్రమార్క హిరణ్యని చూశాడు. బెడ్ మీద అచేతనంగా కనిపిస్తున్న ఆమెను చూస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఎప్పుడూ తన కళ్ళ ముందు పొగరుగా తనతోనే పోటీకి దిగుతూ ఎదురు మాట్లాడుతూ ఉండే హిరణ్య ఇప్పుడు ఇలా సైలెంట్గా దెబ్బలతో
హాస్పిటల్ బెడ్ మీద నిద్రపోతూ కనిపించడం తనకు అస్సలు నచ్చలేదు. ఆమె ఎప్పుడూ కూడా తనతో గొడవ పడుతూ ఉంటేనే ఇష్టపడతాడు. పక్క రూమ్లోనే ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న భార్గవ్ని చూస్తుంటే విక్రమార్క మనసు చలించిపోయింది. భార్గవ్ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంత చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఎందుకు చంపాలి అని చూశారు. హిరణ్య భార్గవని కొడుకు అని ఎందుకు అంటుంది? వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు ఎప్పుడు అయ్యారు? అది కూడా నాకు తెలియకుండా, నేను హిరణ్య ఎక్కడ ఉందో తెలుసుకోకుండా ఉండటం వల్లే ఇలా జరిగిందా? ఈ 2 ఇయర్స్లో హిరణ్య గురించి పట్టించుకోకూడదు, ఆమె గురించి ఎంక్వైరీ చేయకూడదు అని ఆగిపోయాను. అయినా హిరణ్యకి ఇలా చెయ్యటానికి శత్రువులు ఎవరున్నారు? నా శత్రువులు హిరణ్య మీద అటాక్ చేశారా? కానీ అలా అయ్యే ఛాన్స్ లేదే. నేను హిరణ్యను తీసుకుని నా ఇంటికి వెళ్ళి 6 నెలల తర్వాత ఆమెను వదిలిపెట్టాను అన్న విషయం బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదే. తెలిసింది కేవలం ఆమె తరపు వాళ్లకు మాత్రమే. కానీ వాళ్ళు ఇలా హిరణ్య మీద అటాక్ చేసే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఇక నా మీద కోపం ఉన్న వాళ్ళు ఆమెను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను, లో ఫీల్ అవుతాను అని తెలుసుకొని ఇలా చేశారా? లేదు లేదు, అలాంటి ఛాన్స్ కూడా లేదు. మరి ఎవరు హిరణ్య మీద ఎలా అటాక్ చేశారు? అక్కడ భార్గవ్ దగ్గర కొంతమంది వీధి రౌడీలు కనిపించారు. వాళ్ళు డబ్బులు లెక్క చూసుకుంటూ ఉంటే నేను భార్గవ్ గురించి అడిగితే ఫస్ట్ చెప్పలేదు, ఆ తర్వాత ప్రాణాలకు భయపడి చెప్పారు. ఎవరు వీళ్లకు డబ్బులు ఇచ్చి హిరణ్య భార్గవ్ ఇద్దరి మీద అటాక్ చేయమని చెప్పారు? అలా చేసింది ఎవరు? చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? కక్షగట్టుకుని మరీ ఇద్దరిని చంపాలి అని ఎవరనుకున్నారు? చిన్న పిల్లవాడు అన్న జాలి దయ కూడా లేకుండా వీళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అని తన మనసులో ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళకి అలా జరగటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు విక్రమార్క. చారి విక్రమార్కని 10 నిమిషాల పాటు చూసి ఆ తర్వాత విక్రమార్క దగ్గరకు వచ్చి, సార్ అంటూ, వీళ్ళ మీద అటాక్ చేసింది ఎవరో మీకు తెలుసా సార్? అసలు వీళ్ళెవరో మీకు తెలుసా? వీళ్ళ కోసం మీరు ఇంతగా పరితపించిపోతున్నారు, మీకు వీళ్లకు ఉన్న రిలేషన్ ఏంటి అని మరొకసారి అడిగాడు. రిలేషన్ రిలేషన్ అని 2 సార్లు తనలో తానే అనుకొని హిరణ్యకి తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పలేడు. ఎలా చెప్పగలుగుతాడు? కానీ భార్గవ్ గురించి చెప్పవచ్చు అని తను ఆలోచిస్తున్నప్పుడే తనకు గుర్తుకు వచ్చింది భార్గవ్ చనిపోయాడు అని. అప్పుడు ఇంట్లో ఉన్న అందరూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా హిరణ్య దగ్గర ఉన్నాడు అంటే భార్గవ్ బ్రతికే ఉన్నాడు, చనిపోయాడు అని ఆ రోజు ఇంట్లో ఉన్న అందరూ నాకు చెప్పారన్నమాట. అసలు ఏం జరిగింది? ఎందుకని భార్గవ్ చనిపోయాడని నాకు ఆ రోజు ఇంట్లో ఉన్న అందరూ చెప్పారు? ఎవరు చెప్పినా కూడా నేను పెద్దగా నమ్మేవాడిని కాదు. కానీ తాతయ్య కూడా ఆ రోజు బలంగా చెప్పారు. అవునరా, ఆ రోజు మొహం కూడా గుర్తుపట్టలేని విధంగా భార్గవ్ మాకు కనిపించాడు. ఆ రోజు భార్గవ్ని అలా చూసి మాకు చాలా బాధగా అనిపించింది. అంత చిన్న పిల్లవాడు జెయింట్ వీల్ మీద నుంచి కింద పడి చనిపోవటం అని తాతయ్య కూడా బాధపడుతూ చెప్పారు. కానీ ఆ రోజు చనిపోయింది భార్గవ్ కాదా? భార్గవ్ చనిపోయినట్టు ఆనంది ఇద్దరికి తెలుసా తెలియదా? ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ జెయింట్ వీల్ ఎక్కితే అక్కడ నుంచి జారి కింద పడిపోయాడు. అలా పడిపోయినప్పుడు ఫేస్ అంతా డ్యామేజ్ అయ్యింది, చనిపోయాడు అని చెప్పారు. అంటే నిజంగానే జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి జారి పడితే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడా భార్గవ్? అంత చిన్న పిల్లవాడు తప్పించుకున్న తల్లిదండ్రుల దగ్గరికి రావాలి కదా. కానీ ప్రమాదం నుంచి తప్పించుకుంటే భార్గవ్ శవాన్ని తాతయ్య ఎలా చూస్తాడు అని అంత నమ్మకంగా నాతో ఎలా చెప్పగలిగాడు? దీని వెనక ఏదో కారణం ఉంది, తెలుసుకోవాలి, తెలుసుకుంటాను అని అనుకుంటూ చారి అని గట్టిగా పిలిచాడు. పక్కనే ఉన్న చారి, అమ్మో, నేను పక్కనే ఉన్నా కూడా నన్ను ఇంత గట్టిగా పిలిచారు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఎవరికో మూడింది అని మనసులో అనుకుంటూ చెప్పండి సార్ అని అన్నాడు. వీళ్ళిద్దరినీ చంపటానికి ఎవరో వీధి రౌడీలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ వీధి రౌడీలు మాత్రం మరొక గంటలో నా ముందు ఉండాలి. తెలుసు కదా ఏం చేయాలి నీకు
అని చారికి ఆర్డర్ వేశాడు విక్రమార్క. కానీ సార్ అని చారి నసుగుతూ ఉంటే చారి భుజం మీద చేతిని వేసి ఒక అడ్రస్ చెప్పి, ఈ అడ్రస్కి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి చూడు, అక్కడ నీకు క్లియర్గా ఆ వీధి రౌడీలు కనిపిస్తారు, అలానే వీళ్ళ మీద ఎలా అటాక్ చేశారు అనేది కూడా నాకు తెలియాలి, అర్థమవుతుందా? వీళ్ళని కత్తితో ఏ విధంగా అయితే పొడిచారో ఆ వీధి రౌడీలకి కూడా అలాంటి గతే పట్టాలి. కాదు కాదు, అంతకు మించి దారుణమైన పరిస్థితికి ఆ వీధి రౌడీలు రావాలి, అర్థమైందా? వాళ్ళందరినీ తీసుకొని బెంగళూరులోనే ఉన్న మన గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను నిదానంగా అక్కడికి వస్తాను అని చెప్పాడు విక్రమార్క. ఓకే సార్, నేను అదే పనిలో ఉంటాను అని చెప్పి చారి అక్కడి నుంచి విక్రమార్క చెప్పిన పని కంప్లీట్ చేయటానికి వెళ్ళిపోయాడు. విక్రమార్క చెప్పినట్లుగానే చారి 2 గంటలు ఆ వీధి రోడ్లు అందరినీ పట్టుకొని బెంగళూరులోనే విక్రమార్క గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి బంధించాడు. ఆ వీధి రౌడీలను పట్టించుకోవడానికి పాపం చారి చాలానే కష్టపడ్డాడు. చివరికి వాళ్ళని గెస్ట్ హౌస్లో బంధించేశాడు. విక్రమార్క వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ కనీసం కంటి మీద కునుకు లేకుండా కనురెప్ప వాల్చకుండా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. 30 నిమిషాల తర్వాత భార్గవ్ని చెక్ చేసిన డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వచ్చారు. విక్రమార్క పరుగున డాక్టర్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది అని ఆత్రంగా, అంతకు మించి మనసులో ఉన్న భయం బయటకు చూపిస్తూనే అడిగేశాడు ఈసారి. ఎలా ఉంది అని అడిగితే కరెక్ట్ సిచ్యువేషన్ ఇది అని మేము చెప్పలేం, ఎందుకంటే చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఎవరో చాలా తీవ్రంగా కొట్టారు, అంతకుమించి కడుపులో కత్తిఘాట్లు కూడా క్లియర్గా 2 కనిపిస్తున్నాయి, ఎవరో కానీ ఆ పిల్లాడిని చంపేయాలి అనే ఇలా హింసించి మరీ పొట్టలో కత్తి దూసినట్లుగా ఉన్నారు, ఆ చిన్న పిల్లవాడు బ్రతకటానికి కూడా చాలానే పోరాటం చేసినట్లుగా తెలుస్తుంది, ఆ మధ్యలోనే ఆ బాబుకి చాలా దెబ్బలు తగిలాయి, చేతికి కాళ్ళకి అన్ని చోట్ల కూడా ఎవరో గట్టిగా కొట్టినట్లు కాలితో తన్నినట్లుగా కూడా గుర్తులు కనిపిస్తున్నాయి. 24 గంటల్లోపు బాబు స్పృహలోనికి వస్తే బ్రతుకుతాడు, లేదంటే చెప్పలేం, ఏదేమైనా అంతా ఆ దేవుడి దయ. మీరు తీసుకొని వచ్చే టైంకి కూడా అతడి ప్రాణాలు ఉంటాయా పోతాయా అన్న సిచ్యువేషన్లో ఉన్నాయి, మా ప్రయత్నం మేము చేశాము, అంతా ఆ భగవంతుడి దయ అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. భార్గవ్ని తలుచుకొని విక్రమార్క చాలా బాధపడ్డాడు. అసలు వీడిని ఈ విధంగా టార్చర్ పెట్టి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది అని అనుకున్నాడు. ఏ కారణంతో చంపాలి అనుకున్నారు? భార్గవ్ని చంపాలి అనుకున్నవాడు నా కళ్ళ ముందుకు రావాలి, అప్పుడు అప్పుడు వాడికి నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కసిగా అనుకుంటూ బాధగా డోర్ దగ్గరే నిలబడి లోపల కనిపిస్తూ ఉన్న భార్గవిని చూస్తూ ఉన్నాడు. భార్గవ్ని అలా అటువంటి సిచ్యువేషన్లో చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. చిన్న పిల్లవాడు అయినా కూడా ఆ ఇంటిలో భార్గవ్ తన దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. అలా భార్గవ్ దూరమైన తర్వాత విక్రమార్క చాలానే బాధపడ్డాడు. అలా తెల్లవారుజామున 4 గంటల టైంలో హిరణ్యక మెలకువ రావటంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తను హాస్పిటల్లో ఉన్నాను అని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చూసిన తర్వాత ఆమెకు క్లియర్గా అర్థమయ్యింది. ఏం జరిగింది, ఎలా నేను హాస్పిటల్కి వచ్చాను, ఎవరు తీసుకొని వచ్చారు అనేది అన్నీ కూడా ఒక్క క్షణం తను గుర్తు తెచ్చుకుంది. మరుక్షణం తనకు భయం వేసింది. ఆ తర్వాత సూర్య గుర్తుకు వచ్చాడు. ఇప్పుడు సూర్య ఎలా ఉన్నాడు, తనని విక్రమార్క హాస్పిటల్లో జాయిన్ చేశాడా, లేదంటే తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేక ఇంకా సూర్య గురించే వెతుకుతూ ఉన్నాడా? అసలు సూర్యని పరిగెత్తమని చెప్పిన తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, సూర్య ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ రౌడీలకు దొరకకుండా పారిపోయాడా, లేదంటే ఆ రౌడీలకు దొరికేశాడా అని సూర్య గురించి ఆలోచిస్తూ తన పొట్ట మీద స్టిచ్చెస్ ఉన్నాయి అన్నది కూడా గమనించుకోకుండా అతి కష్టం మీద బెడ్ మీద నుంచి పైకి లేచి కిందకు దిగేసింది. ఒక్కసారిగా ఆమె లేచి కూర్చోవటం, అలా బెడ్ మీద నుంచి కిందకు దిగటంతో ఆమె పొట్ట మీద వేసిన స్టిచ్చెస్ కదిలేటట్లుగా
ఆమెకు నొప్పిగా అనిపించటంతో తట్టుకోలేక ఆ నొప్పికి గట్టిగా ఒక అరుపు అరిచింది హిరణ్య. బయటే ఉండి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్న విక్రమార్కకి ఆమె అరుపు వినిపించటంతో పరుగున హిరణ్య రూమ్ లోపలికి వెళ్ళి ఏమైంది అని కంగారుగా ఆమె దగ్గరగా వచ్చి ఆమెను జాగ్రత్తగా పట్టుకొని మరీ అడిగాడు. నా కొడుకు నా కొడుకు విక్రమార్క, సూర్య. ఇప్పుడు సూర్యకి ఎలా ఉంది? బాగుందా? ఆ రౌడీలు బాబుని ఏమీ చెయ్యలేదు కదా? వాడు ప్రాణాలతోనే ఉన్నాడు కదా? సేఫ్‌గానే ఉన్నాడు కదా? అని విక్రమార్క చేతులని పట్టుకొని ఏడుస్తూ అడిగింది. హిరణ్య తన కొడుకు పేరు సూర్య అని చెప్పటంతో ఒక్క క్షణం డైలమాలో పడ్డాడు విక్రమార్క. తనకు ఏమీ అర్థం కాలేదు. తను కాపాడింది భార్గవని, కానీ ఇక్కడ హిరణ్య సూర్య అంటుంది. హిరణ్య ఎందుకని సూర్య అంటుంది? అక్కడ ఉంది భార్గవ్ కదా! అంటే నేను సూర్యని కాపాడాలి అనుకొని అక్కడ కనిపించిన భార్గవని కాపాడి తీసుకొని వచ్చేసానా? మరి ఇప్పుడు హిరణ్య కొడుకు సూర్యని నేను మిస్ అయిపోయానా? అని ఆలోచిస్తూ ఏం చెప్పాలో అర్థం కాక అది అది మేడం అని అంటూ ఉన్నాడు తప్ప ఇది అని మాత్రం ఆమెకు సమాధానం చెప్పలేకపోయాడు. ఏమైంది విక్రమార్క? ఏమైంది నా కొడుక్కి? ప్లీజ్ ప్లీజ్ నా కొడుక్కి ఏమీ కాలేదు అని చెప్పు. నా కొడుకుని నువ్వు కాపాడావు కదా! జీవితాంతం నువ్వు చెప్పినట్లే నేను బ్రతుకుతాను. నా కొడుకుని కాపాడు అని హిరణ్య ఏడుస్తూ విక్రమార్కని వదిలిపెట్టకుండా దీనంగా అడిగింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మేడం. మీరు కూల్‌గా ఉండండి. ఇలా ఇప్పుడు మీరు ఆవేశపడకూడదు. అసలే ఇప్పుడు మీకు పొట్ట మీద స్టిచెస్ పడ్డాయి. ఇలా మీరు ఏడుస్తూ ఆవేశపడితే అవి కదిలి ఊడిపోయి రక్తం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త కూల్‌గా ఉండండి. మీ కొడుకు సూర్యకి ఏమీ కాలేదు. పక్క రూమ్‌లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది అని అన్నాడు విక్రమార్క. భార్గవ్ గురించి చెప్తున్నాను అనుకున్నాను. సూర్య గురించి తను ఎక్కడో మిస్ అయ్యాడు అనుకుంటున్నాడు. కానీ హిరణ్య కొడుగ్గా పిలుస్తున్న భార్గవనే సూర్య అన్న విషయం మాత్రం అప్పుడు విక్రమార్క అర్థం చేసుకోలేకపోయాడు. భార్గవ్ సూర్య ఇద్దరు వేరువేరు కాదు, ఒక్కరే అని మాత్రం విక్రమార్కకు తెలియలేదు. ఆ టైంకి హిరణ్య సైలెంట్గా ఉంటే ఆమె స్టిచ్చెస్ కదలకుండా అలానే ప్రాణాలతో ఉంటుంది. ఆమెకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని అతడు అలా చెప్పాడు. అవునా? నా కొడుక్కి ట్రీట్మెంట్ జరుగుతుందా? అయితే ఒకే ఒక్కసారి నేను నా కొడుకుని చూస్తాను అని హిరణ్య ఏడుస్తూ విక్రమార్కుని బ్రతిమలాడింది. అది కాదు మేడం, ఇప్పుడు మీరు ఇటువంటి సిచ్యువేషన్లో బయటికి రావటం కూడా కరెక్ట్ కాదు. మీకు రెస్ట్ అవసరం, నడవకూడదు, కదలకూడదు. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. ఒకరోజు ఆగి తర్వాత చూద్దాం అని విక్రమార్క చెప్తున్నా కూడా లేదు, నా కొడుకుని ఒకసారి చూస్తే తప్ప నాకు మనసు తృప్తిగా ఉండదు. ఇలా నేను ఎంతసేపు ఉన్నా కూడా నా ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. ప్లీజ్ విక్రమార్క, నా కొడుకు దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళు. ఒక్కసారి నా కొడుకుని చూసి వచ్చేస్తాను. నేను నా కొడుకుని డిస్టర్బ్ కూడా చెయ్యను అని విక్రమార్కని రిక్వెస్ట్ చేసింది. విక్రమార్క మీద తనకు ఉన్న కోపం, పగ ఏవీ కూడా ఇప్పుడు తనకు గుర్తుకు రావటం లేదు. అలానే విక్రమార్కకు కూడా హిరణ్య సంతోషం ముఖ్యం. అందుకే ఆమె అడిగింది చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ఇప్పుడు విక్రమార్క ఏం చేస్తాడు? భార్గవ్ సూర్య అని ఇద్దరు ఒకరే అని తెలియదు. భార్గవ్ దగ్గరకు హిరణ్యని తీసుకొని వెళ్తాడా లేదా?